హలో అందరికీ, ఇది వచ్చేసి 10 to 11 ఇయర్స్ పాపకి యూనిఫామ్ అండి. యూనిఫామ్ డాన్స్ క్లాస్ యూనిఫామ్ది బాటమ్ కుడుతున్నాము. సో 2 మీటర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత టోటల్ లెంత్ నుంచి 6 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఎందుకు అంటే సీట్ పీస్ మనం వేరేగా యాడ్ చేస్తాం కదా అది. సో ఇప్పుడు లెంత్లోని మిగిలింది సో ఇది 36 సైజు ప్యాంట్ అనమాట. 36లో 6 మైనస్ చేస్తే 30 ఇంచెస్ ఉంటుంది. 30 ఇంచెస్ అయితే కింద 2 ఇంచెస్ కాలు మనం పట్టి కుడతాం కదా ఫోల్డింగ్, సో స్టిఫ్ కోసం, దానికోసం 2 ఇంచెస్ కింద ఉంచాను అక్కడ. నెక్స్ట్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మొత్తంగా 32.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. సో 2.5 ఇంచ్ ఎక్స్ట్రా మనం పెట్టుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ కాలు టోటల్ లెంత్ నుంచి సెంటర్కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలాగ మార్క్ చేసుకోవాలి. కిందన కాలు లూజ్ కూడా చూసుకోవాలండి. ఇది కాలు లూజ్ వచ్చేసి 10 ఉంది, అంటే 5, ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది చూసారు కదా. ఇలా మార్క్ చేసుకున్నాక మనకి సైడ్కి పీస్ ఏదైతే ఉందో చూసారా, ట్రయాంగిల్ పీస్ కాల్ దగ్గర, ఈ పీస్ని మనం ఎక్స్ట్రా లూజ్ కోసం అని చెప్పి పైన యాడ్ చేసుకోవచ్చు. ఈ కాలు పట్టి తీసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైన యాడ్ చేసుకున్నట్టయితే మనకి లూజ్ చాలా ఎక్కువగా వస్తుంది, కుచ్చు బాగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఈ లెంత్లో పై పార్ట్ ఏదైతే మిగిలింది కదా, సో హైట్ పైన, దాన్ని మనం సీట్ పీస్గా యూస్ చేసుకుంటాం. నేనైతే ఆల్మోస్ట్ అన్నిటికీ సైడ్ పీస్ అనేది యాడ్ చేస్తానండి. దీనివల్ల లూజ్ బాగా వస్తుంది. సో చాలామందికి లూజ్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది. చూసారా, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేనైతే కటింగ్ చేసుకున్న తర్వాత పీస్ యాడ్ చేసిన తర్వాత కిస్తా కోసం నేనైతే కట్ చేసుకుంటాను. సో నేను ఇదైతే సీట్ పీస్ ఏంటి అంటే ఉన్న దాంట్లోనే ఎంత లూజు ఒక 8 ఇంచెస్ 10 ఇంచెస్ మనకి సీట్ నుంచి ప్లస్ చేసి తీసుకుందామండి. తీసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి పైన ఒక 1.5 ఇంచ్ ఫోల్డింగ్ కోసం, కిందన ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం. వీళ్ళైతే నాకు ఎలాస్టిక్ పెట్టమని చెప్పారు, సో నేను ఎలాస్టిక్ పెడతాను. ఫోల్డింగ్ కోసం తీసుకున్న తర్వాత దీని సీట్లు వచ్చేసి 26 ఉంది, నేను +8 తీసుకున్నాను. అలాగే ఇప్పుడు పైదానికి అదే ఖర్చు ఏదైతే ఉంచానో లాడాకి గట్ట, అవన్నిటికీ నేను టాకాలు అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళీ మనకి ఈజీగా గుర్తుండాలి కదా. ఇప్పుడైతే నెక్స్ట్ ఇది చూసారా, ఈ పీస్ ఇందాక చెప్పాను కదా ట్రయాంగిల్ పీస్ యాడ్ అవుతుంది అని చెప్పి, కింద ఏదైతే పీస్ ఉందో దానికి ట్రయాంగిల్, ఈ కిందన మనకి కాల్ కటింగ్ చేసేటప్పుడు కాల్ దగ్గర వచ్చిన పీస్ని ఇలా యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత చూసారు ఇలా జాయింట్ అయితే వచ్చింది. దీనివల్ల ఎక్స్ట్రా లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు దాని నుంచి కిస్తా మీరు పీస్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా కటింగ్ చేసుకోవచ్చు. సో కిస్తా వచ్చేసి తనది 13 వస్తుంది. 13 అంటే పైన సీట్ ఆల్రెడీ 6 ఇంచెస్ మనకి లెంత్ ఉంది కాబట్టి, సో అది మైనస్ చేసుకొని ఇక్కడైతే వేసుకోవాలి. స్టిచ్చింగ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని. అంతేనండి, ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది.